ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా నిన్న శనివారం క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ బ్లాక్ బస్టర్ మజాను అందించింది. ఢిల్లీతో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 265 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించగా, రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 229 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ మరో 9 బంతులు మిగిలి ఉండగానే కొట్టేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులే చేసిన యశస్వి జైస్వాల్ ఇషాన్ మలింగ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 32 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్ ని అనికేత్ శర్మ డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని వైభవ్ సూర్యవంశీ బౌండరీల మోత మోగించాడు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాత 36 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. 5 ఫోర్లు 12 సిక్సర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు. ధ్రువ్ జూరెల్ తో కలిసి రెండో వికెట్ కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు వైభవ్ సూర్యవంశీ. ఇక అలాగే ధ్రువ్ జూరెల్ 35 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్ తో 51 పరుగులు చేసి నితీష్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక 37 బంతుల్లో 103 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీని హుస్సేన్ అవుట్ చేశాడు. ఈ సీజన్ లో 13 ఓవర్లు బౌలింగ్ చేసిన షకీబ్ హుస్సేన్ బౌలింగ్ లో ఏ బ్యాటర్ కూడా సిక్సర్ బాదలేదు. నేటి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఆ ఫీట్ సాధించాడు. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో 35 బంతుల సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ నేటి మ్యాచ్ లో 36 బంతుల సెంచరీ బాదాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్ గా అలాగే మూడో బ్యాటర్ గా ఉన్నాడు. ఇక ఆ తర్వాత రియాన్ పరాగ్, సిమ్రాన్ హిట్మేర్, జడేజా వెంటనే అవుట్ అయ్యారు. అయితే డొనోవన్ ఫెరారీ 33 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ 6 పరుగులకే పెవిలియన్ చేరగా, ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ తో కలిసి అభిషేక్ శర్మ ఆకాశం హద్దుగా చెలరేగిపోయారు. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు పోటీపడి మరీ పరుగుల వరద పారించారు. దీంతో రెండో వికెట్ కి ఏకంగా 132 పరుగులు జోడించారు. ఓ దశలో పవర్ ప్లే లో 6 ఓవర్లకి 90 పరుగులు చేశారు. వీళ్ళు క్రీజ్ లో ఉన్నంత సేపు మరో లెవెల్లో విధ్వంసం సాగింది. 4-5 ఓవర్ల ముందే మ్యాచ్ అయిపోయేలా వీరి బ్యాటింగ్ కొనసాగింది. అయితే ఈ జోడీని డొనోవన్ ఫెరారీ విడదీశాడు. అభిషేక్ శర్మను 29 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ తో 57 పరుగులు చేశాక పెవిలియన్ కి పంపించాడు. అయితే ఇషాన్ కిషాన్ మాత్రం తన జోరును ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాడు. 31 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్లతో 74 పరుగులతో దూసుకుపోతున్న టైంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక క్లాసెన్ 29 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 36 పరుగులు చేయడంతో 5 వికెట్లు కోల్పోయి ఎస్ఆర్హెచ్ 229 పరుగులు చేసింది. దీంతో 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ను వెనక్కి నెట్టి 3వ స్థానానికి ఎగబాకింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఈ ఓటమితో రాజస్థాన్ 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయింది. అయితే రాజస్థాన్ ఓటమికి మాత్రం ఆ టీం ఫీల్డర్ల వల్లే. ఇన్నింగ్స్ మొదటి బంతికే ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్ ని ధ్రువ్ జూరెల్ ఆపలేకపోయాడు. ఇక అభిషేక్ శర్మ 2 క్యాచ్ల్ని ఫీల్డర్లు నేలపాలు చేశారు. అలాగే 12 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ ను కూడా బ్రిజేష్ శర్మ అందుకోలేకపోయాడు. ఇలా ఫీల్డింగ్ వైఫల్యంతో రాజస్థాన్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇక గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చి రాగానే తన తొలి మ్యాచ్ లో కెప్టెన్ గా విజయాన్ని అందించాడు.